Welcome to our channel. Today our topic is recurrence formula 1. So, ఈ ఫార్ములాని ఎలా ప్రూవ్ చేయాలి అంటే ఫస్ట్ ప్రూవ్ దట్ x into jn dash of x equal to n into jn of x minus x into jn plus 1 of x. ఇది మనం ప్రూవ్ చేయాలన్నమాట. దీన్ని రికరెన్స్ ఫార్ములా 1 అని అంటాం. సో దీన్ని ఎలా ప్రూవ్ చేస్తాము అంటే ఫస్ట్ వీ నో దట్ మనకు ఆల్రెడీ ఒక ఫార్ములా తెలిసి ఉండాలి. ఆ ఫార్ములా ఏంటంటే jn of x equal to sigma of r equal to 0 to infinity minus 1 power r into x by 2 power n plus 2r into 1 by r factorial gamma of n plus r plus 1. ఈ ఫార్ములా తెలిసి ఉండాలి. సో నెక్స్ట్ ఏం చేయాలి అంటే ఇక్కడ n ప్లేస్ లో n plus 1 సబ్స్టిట్యూట్ చేయాలన్నమాట. అలా సబ్స్టిట్యూట్ చేస్తే వచ్చే ఫార్ములా ఇది. జస్ట్ n ప్లేస్ లో n plus 1 పెట్టాం అంతే. రిమైనింగ్ అంతా సేమ్ గా ఉంటుంది. తర్వాత ఏం చేస్తాము, ఈ ఫార్ములాని రాసాను. అంటే ఏంటి, jn of x ఫార్ములాని ఇక్కడ రాసాను. ఎందుకు రాసానంటే ఇప్పుడు దీన్ని ఏం చేయాలి, ఫార్ములాని డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు x తో, x దృష్ట్యా దీన్ని ఏం చేయాలి, డిఫరెన్షియేట్ చేయాలన్నమాట. చేస్తే అప్పుడు ఏమవుతుంది, jn dash of x equal to sigma r equal to 0 to infinity minus 1 power r n plus 2r into ఇక్కడ ఏంటి చూడండి ఒకసారి, ఇది ఎలా ఉంది, x by 2 పవర్ n plus 2r ఉంది కదా, ఇక్కడ x కి చెందుద్ది ఈ పవర్, అలాగే 2 కి చెందుద్ది. నేను ఏం చేశాను, ఇది ఎలా ఉంది, x పవర్ n ఫార్ములా ఉంది. మనకు ఆల్రెడీ తెలుసు x పవర్ n ఫార్ములా ఏంటి, n ఇంటూ x పవర్ n మైనస్ 1 కదా. సో అదే ఇక్కడ రాశాను అనమాట. చూడండి, n ప్లస్ 2r అంటే n ప్లస్ లో ఇక్కడ n ప్లస్ 2r ఉంది ఇంటూ x పవర్ n ప్లస్ 2r మైనస్ 1. ఓకేనా, అలా రాశాను. ఈ మిగతా చూడండి, 2కి చెందుతుంది, ఏం ఈ పవర్ 2 కూడా చెందుద్ది కదా, అది ఏమవుద్ది 2 పవర్ n ప్లస్ 2r ఆ డినామినేటర్ లో రాస్తాను. ఈ మిగతాది అంత అంటే ఈ మిగతాది ఏముంది, ఆర్ ఫ్యాక్టోరియల్ ఇంటూ గామా n ప్లస్ ఆర్ ప్లస్ 1, ఇదంతా కూడా యాజ్ ఇస్ డినామినేటర్ లో రాస్తాను అంతే. నెక్స్ట్ ఏం జరుగుద్దంటే ఇక్కడ చూడండి, ఇదంతా యాజ్ ఇట్ ఈజ్ రాస్తాము. బట్ ఎక్స్ పవర్ n ప్లస్ 2r మైనస్ 1 ఉంది కదా, ఇది ఎలా ఉంది, ఏ పవర్ m ప్లస్ n గా ఉంది. దాన్ని ఎలా రాయొచ్చు, ఏ పవర్ m ఇంటూ ఏ పవర్ n గా రాయొచ్చు కదా. అంటే ఏంటి, ఎలా, ఎక్స్ పవర్ n ప్లస్ 2r ఇంటూ ఎక్స్ మైనస్ 1, ఎక్స్ పవర్ మైనస్ 1. ఎక్స్ పవర్ మైనస్ 1 అంటే ఏంటి, 1/x కదా. అప్పుడు ఆ 1/x కాస్త ఇటువైపుకి వెళ్ళిపోద్ది. అప్పుడు ఏమవుద్ది, ఇటువైపు వెళ్తే ఇటు డినామినేటర్ లో ఉంది అంటే ఇటు డివైడ్ చేస్తుందంటే అటు వెళ్తే ఏమవుద్ది, ఇంటూ చేస్తుంది కదా. అదే ఇక్కడ రాశాను చూడండి, చూసారా ఇటువైపుకి వచ్చేసింది. అది వచ్చిన తర్వాత ఏమిటి, ఎక్స్ ఇంటూ జెన్ డాష్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు, ఇదిగో రిమైనింగ్ అంతా రాసేసాను ఇక్కడ. ఓకేనా, జస్ట్ అక్కడ ఉన్న ఎక్స్ ఇటువైపుకి వెళ్తుంది అంతే. ఎక్స్ ఇన్వర్స్ కాస్త ఇటు వెళ్తే ఎక్స్ ఇంటూ అవుతుంది, అంతకు మించి ఏమీ లేదు. నెక్స్ట్ ఏం చేస్తాము, ఇక్కడ చూడండి n ప్లస్ 2r ఉంది కదా. ఈ n ప్లస్ 2rని ఏం చేస్తాము, ఈ n విడిగా రాసుకోవచ్చు, n ఇంటూ ఇదంతా విడిగా రాసుకోవచ్చు, ప్లస్ 2r ఇంటూ ఇదంతా రాయొచ్చు. రెండింటిని జస్ట్ విడివిడిగా రాసాను అనమాట, విడగొట్టి. చూడండి, n ఇంటూ ఇదంతా రాసాను సేమ్, ప్లస్ 2r ఇంటూ ఇదంతా, ఇదిగోండి sigma r equal to 0 to infinity minus 1 power r into 2r by r factorial into gamma of n plus r plus 1 into x by 2 power n plus 2r. అంతే, విడగొట్టి రాసాను అంతే, అంతకు మించి ఏమీ లేదు. నెక్స్ట్ ఏం చేస్తాము, n కామన్ గా అలానే ఉంచుతాం. ఇదంతా ఏంటి, స్టార్టింగ్ లో రాసుకున్నాం jn of x ఫార్ములా అన్నమాట. ఓకేనా, ప్లస్ మళ్ళీ దీన్ని అంతటిని యాజ్ ఇట్ ఈజ్ రాస్తాను. కాకపోతే ఇక్కడ ఏం చేస్తాను, ఒక 1 యాడ్ చేసి మైనస్ చేస్తాను. దానివల్ల ఏమైనా వాల్యూ చేంజ్ అవుద్దా, ఏమీ చేంజ్ అవ్వదు, దాని వాల్యూ అలానే ఉంటుంది. ఏం చేస్తున్నాం, ఇక్కడ 1 యాడ్ చేసి 1 సబ్ట్రాక్ట్ చేస్తున్నాం అంతే. నెక్స్ట్ స్టెప్ లో ఏమవుతుంది అంటే, ఇది అలానే రాశాను, ఇది అంతటిని కూడా యాజ్ ఇట్ ఈజ్ రాశాను. కాకపోతే ఇది మళ్ళీ ఎలా ఉంది ఫార్ములా, ఏ పవర్ m ప్లస్ n ఎలా రాస్తాం, ఏ పవర్ m ఇంటూ ఏ పవర్ n గా ఎలా రాస్తామో అలానే ఇక్కడ విడివిడిగా రాశాను. x బై 2 ఇంటూ n ప్లస్
2r -1 ఒక చోట రాశాను. ఇక్కడ ఉన్న 1 ఉంది చూడండి, +1 అన్నది అది విడిగా ఇక్కడ ఇలా x/2 గా విడిగా రాసుకున్నానన్నమాట. అప్పుడు ఏమవుద్ది, ఈ 2 క్యాన్సిల్ అయిపోతది. అంతే. క్యాన్సిల్ అయిపోయిన తర్వాత ఈ రిమైనింగ్ పార్ట్‌ని నెక్స్ట్ స్టెప్‌లో ఇదిగో రాసాను. రాసిన తర్వాత ఏం చేసాం ఇక్కడ చూడండి, ఈ స్టెప్‌లో ఇక్కడ 6 క్యాన్సిల్ చేయడం కోసం ఈ rని ఎలా రాయొచ్చు, r ఫ్యాక్టోరియల్‌ని r ఇంటూ r - 1 ఫ్యాక్టోరియల్‌గా రాయొచ్చు కదా! అప్పుడు ఏమవుద్ది ఇక్కడ r = 1 అవుద్ది కదా! సో, ఇక్కడ అదే రాసాను. r = 1 రిమైనింగ్ పార్ట్ అలానే రాసాను. కాకపోతే ఈ డినామినేటర్‌లో చూడండి r ఇంటూ r - 1 ఫ్యాక్టోరియల్‌గా రాసానన్నమాట. అర్థమవుతుందా? అప్పుడు ఏమవుద్ది, ఈ r 2 క్యాన్సిల్ అయిపోతాయి. ఈ r 2 r'లు క్యాన్సిల్ అయిపోయిన తర్వాత ఏమొస్తది, రిమైనింగ్ పార్ట్ అంతా అలానే రాసాను. మొత్తం r క్యాన్సిల్ అయిన తర్వాత ఉన్నదంతా కూడా ఇక్కడ రాసేసానన్నమాట. రాసిన తర్వాత ఏం చేస్తాము, లెట్ r - 1 = s అని తీసుకుంటాం. అప్పుడు ఏమవుద్ది, r = s+1 అంటే ఈ -1 అటు వెళ్తే ఏమవుద్ది, +1 కదా! ఇప్పుడు ఈ స్టెప్‌లో ఏం చేస్తామంటే, ఇక్కడ ఎక్కడైతే rలు చూడండి ఎక్కడున్నాయి, ఇక్కడ ఈ ఎక్కడైతే r ఉందో మొత్తం అన్ని ప్లేసుల్లో కూడా s+1 పెట్టేస్తాం అంతే. r ప్లేసుల్లో చూడండి పెట్టాను. ఇదంతా చూడండి. ఇక్కడ r = ఇక్కడ చూడండి. r ప్లేస్‌లో ఏం పెట్టాను, s+1 కదా! ఇక్కడ s+1 పెడితే ఏమవుద్ది, s = 1 - 1 ఏమవుద్ది, 0 కదా! అందుకే ఇక్కడ 0 వచ్చింది. సిగ్మా s = 0 to infinity into x into -1 చూడండి. r ప్లేస్‌లో s+1 ఇక్కడ r - 1 అంటే ఏం పెట్టాను, ఇక్కడ s, ఇక్కడ r ఉంది, s+1 అగైన్ ఇక్కడ ఇదంతటిలో చూడండి r ఉంది, ఇక్కడ s+1 అదే పెట్టాను అంతే జస్ట్. నెక్స్ట్ ఏమవుతుంది, ఇక్కడ చూడండి -1 పవర్ s+1 అంటే సేమ్ a⁻m × n తెలుసు కదా! -1 పవర్ s ఇంటూ -1 గా రాయొచ్చు కదా! సో, ఆ -1 ఏదైతే -1 ఉందో అది బయటకొచ్చేసింది. సో, బయటికి తీసుకొస్తే ఏమవుద్ది, ఇక్కడ మైనస్ అప్లై అయిందన్నమాట. దాని మైనస్ ఇలా అప్లై అయింది. అప్లై అయితే ఏం మిగులుద్ది, n × jn ఆఫ్ x వచ్చింది. ఆ మైనస్ బయటకొచ్చింది. నెక్స్ట్ సిగ్మా s = 0 to infinity -1 పవర్ s బై s ఫ్యాక్టోరియల్ ఇక్కడ చూడండి. ఇక్కడ 2 1లు ఉన్నాయి కదా! దాన్ని ఎలా రాసుకున్నాను, n+1 గా రాసుకున్నాను. ప్లస్ s+1 గా రాసుకున్నా. నెక్స్ట్ ఇక్కడ చూస్తే x/2 హోల్ పవర్ n ప్లస్ 2s 2 × s ఏమవుద్ది, 2s ప్లస్ 2 × 1 2. ఆ 2 లోంచి ఇక్కడ 1 తీసేస్తే ఏమవుద్ది, 1 కదా! సో, ఆ 1ని ఇక్కడ n+1 గా రాసాను. ప్లస్ ఇక్కడ ఈ 2sని ఇక్కడ రాసానన్నమాట. రాస్తే ఇదంతా ఏమైంది మనకి, jn+1 స్టార్టింగ్‌లో రాసుకున్నాం కదా! ఆ ఫార్ములా అయ్యింది. సో, హెన్స్ ఇట్ ఈస్ ప్రూవ్డ్ దట్ ఏం ప్రూవ్ చేసేసాం. దేర్‌ఫోర్ x ఇంటూ j' ఆఫ్ n ఇంటూ x ఈక్వల్ టు n ఇంటూ jn ఆఫ్ x మైనస్ x ఇంటూ jn+1. That's it. Thank you everyone. Please like, share and subscribe.